ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. సాయి, నాకు సాయం చేయండి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాబాను అడిగాడు. ఇదంతా నీ కర్మ ఫలితమే అని బాబా చెప్తున్నాడు. నీవు నీ ధనాన్ని మొత్తము నీ కుటుంబంలో తెలియకుండా దాస్తున్నావు. నీ దగ్గర డబ్బు లేవని వాళ్లకు చెబుతూ వస్తున్నావు. ఇప్పుడు నీ మాటే నిజమైంది. ఇప్పుడు నిజంగా నీ దగ్గర డబ్బు కూడబెట్టడం అనేది మంచిదే, కానీ కుటుంబ భవిష్యత్తును, అవసరాలను, ఆలోచనలతో నీవు వర్తమానాన్ని, అవసరాలను అర్థం చేసుకోలేదు. వాటిని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏ డబ్బుతో నీవు నీ బిడ్డను పోషించాలని ఉందో ఆ డబ్బుని చెత్తపురుగులకు తినిపించావు. ఈ లోపంతో నీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి డబ్బును కూడబెట్టడము అనేది అది మహాపాపము అవుతుంది. నీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవాలని అనుకున్నావు కదా. అసలైన భవిష్యత్తు పిల్లలే. డబ్బును కూడబెట్టడం అనేది దురాశలతో నీవు నీ భవిష్యత్తును నాశనం చేసుకున్నావు. అలాగే వర్తమానాన్ని కూడా నాశనం చేశావు. నన్ను క్షమించండి సాయి. నేను మంచి భర్తను, మంచి తండ్రిని కాలేకపోయాను. నేను అందరి జీవితాన్ని నాశనం చేశాను. అప్పుడు సాయి, పశ్చాత్తాపంతో చాలా శక్తి ఉంటుంది. నీవు ఎలాగో పశ్చాత్తాపంతో మారిపోయావు కాబట్టి నీ కుటుంబం సంతోషం పైన దృష్టి పెట్టుకో. అలాగే ఈ డబ్బును సరిచేసుకో. కానీ సాయి, ఈ డబ్బులు నాకు ఎందుకు పనికిరావు కదా. వీటిని నేను ఎలా ఉపయోగించుకోవాలి? ఎవరికి ఎలాంటి బుద్ధి ఉంటే అలాంటి గతి పడుతుంది. ఇప్పుడు నీ బుద్ధిలో మంచి మార్పు వచ్చింది కాబట్టి ఆ దైవమే నీ పరిస్థితిని మారుస్తుంది. అసలైన బైరాగి అతడే. ఎవరి మనస్సుల్లో విరక్తి ఉంటుందో అలాగే అసలైన గృహస్థుడు అతడే. ఎవరి ఉదయాల్లో ఉదారంగం ఉంటుందో బైరాగ్కి తన మనస్సులో విరక్తి లేకపోయినా, సంసారికి అతడు ఉదయంలో ఉదారంగా లేకపోయినా వారు పతనమవ్వటం తథ్యం. ఇదే నిజము. ఎటువంటి అల్లలు ఉండవు. సాయి, ఈరోజు నా కళ్ళు తెరిపించావు. నేను ఇప్పుడు నా కుటుంబాన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటాను, ఉదారంగా ఉంటాను. ఓం సాయిరామ్.